స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఏంటి సార్ అని నాకు ఛాన్స్ ఏమైనా ఇస్తారా లేదా ఏదో అనుకున్నాను. బట్ 1 వీక్లో నాకు కాల్ వచ్చిందండి. సో నాకు ఎవడు గోలవాడలో హేమమాలిని పేరు, బట్ ఈ మూవీలో జాంబవతి అని పెట్టారు. సో చాలా సంతోషంగా ఉంది. అందరు కిటికతలని పిలిచేవాళ్ళు, ఇప్పుడు జాంబవతి అని పిలుస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నానండి, ప్లీజ్ కిల్ పైరసీ అండి, థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే సార్ చాలా అందరు కష్టపడుతున్నారు, బట్ పైరసీ చూస్తే మనకేం లాదండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత డబ్బు పెట్టారు. సో ప్లీజ్ అండి, మీడియా వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను. సో అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన ఆలి గారు కానివ్వండి, రఘుబాబు గారు కానివ్వండి, అంటే పోసన్ గారితో ఎప్పుడు వర్క్ చేయలేదు నేను. సో సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా అలీ గారు కానివ్వండి, సార్ నాకు ఇలా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ అంటే కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. I always loved Potugadu's music. I mean, you know, when it started, the shooting started with my song, Pyar Mein Padi Poya, and the moment I heard it, it was fantastic. I mean, I loved it. For days, it kept on ringing in my head. And the success, you know, as Posani sir said once, that it goes to the youth, you know. They actually helped a lot for making this movie a great success. And about the music, I mean, Achu is a great director. He's awesome, you know, and he's such a good guy that it reflects in his music. So, I mean, personally, I'm very happy, you know, that I do my first movie, and the music's such a great hit, and the movie is a hit. So, I think I couldn't be more blessed. Thank you. Hello, everyone. You know, I'm often asked which is the one song that I like the most in the album, and I think I cannot really pick one song, because all the songs are just simply fantastic. One song after the other is just amazing. And my favorite, if you ask me, I don't know, I mean, it's Pyar Mein Padi Poya, it's Bujji Pilla, it's Devata, it's Super Figuru, it's every song. I mean, there's not a single song that I can pick, because every time I start to hear a song, I fall in love with it. I think overall this album is just simply fantastic, and the fact that it's been appreciated so well just feels like top of the moon. And thank you so much for everything. Thank you for appreciating and accepting me and all of us so much. Thank you very much. సినిమాని పెద్ద హిట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నా అన్ని సినిమాలు నా కోసం సినిమా ఎప్పుడు తీసుకోనండి, ఇట్స్ ఓన్లీ ఫర్ మన కోసం, మన సినిమా ఇది. సో మన సినిమాని మనం ఒక యూనో వి ఎంజాయ్డ్ ద మూవీ, అండ్ ఈ సినిమాకి మేజర్ సక్సెస్ దేనికంటే మ్యూజిక్ వల్ల అండి. మ్యూజిక్ వల్లే ఆడియన్స్ థియేటర్ తీసుకురాదు. సో ఈరోజు ప్లాటినం డిస్క్ మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమాని ప్లాటినం డిస్క్ అయిందని చెప్పి ఈ ఫంక్షన్ వాళ్ళు సహకారంతో జరగడం వల్ల ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా ఇంకోసారి ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఈ మ్యూజిక్ అందించిన అచ్చుకి బిగ్ థ్యాంక్స్. అన్ఫార్చునేట్లీ ఈజ్ బికమ్ అ వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్, చెన్నైలో ఉండిపోవడం వల్ల మన మధ్య లేరు. వారికి మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే దెన్ బిగ్గెస్ట్ సక్సెస్ ఏ సినిమాకైనా మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఉండాలన్నా కానీ ఈ సినిమా ప్రపంచంలో ముఖ్య కారణం కథ, స్క్రీన్ ప్లే, మాటలు. ఆ రెండు అందించి ఈ సినిమాకి బిగ్గెస్ట్ అంటే కమర్షియల్ సక్సెస్ రావడానికి కారకులైన 2 people. వన్ ఈజ్ పవన్ వడియార్ అండి, ఒరిజినల్ కథ చేసిన ఆయన. దెన్ ఆయనకి సహకరించిన శ్రీధర్ సిపానా, హూ సపోర్టెడ్ హిమ్ ఇన్ తెలుగు. క్లైమాక్స్ మార్చి ఈరోజు చాలామంది క్లైమాక్స్ వల్లే ఈరోజు ఎంత రేంజ్ వచ్చిందని అంటున్నారండి, కమర్షియల్ అప్రిసియేషన్. సో వాళ్ళిద్దరికి ఐ వాంట్ టు గివ్ బిగ్ థ్యాంక్స్, పవన్ వడియార్ అండ్ శ్రీధర్ సిపానా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ద టెక్నికల్ స్టాఫ్ బిహైండ్ పోటుగాడు, యూనో ఎడిటర్ అయితేనేమి, ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్, ఫైనాన్స్ మేనేజర్ సాహు, ప్రొడక్షన్ మేనేజర్ మధు, రావు గారు, అలాగే జియా, లైన్ ఆల్ ది పీపుల్ ఐ క్యాన్ థ్యాంక్ ఎనఫ్ అండి, నరేష్. సో మెనీ పీపుల్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చి ఒక మంచి ఆహ్లాదకరమైన ఎంటర్టైన్మెంట్ని తీసుకొచ్చి దానికి ముఖ్య కారకులు ముందే చెప్పాను, మనోజ్, అందాల భామలు సిమరన్ కౌర్, సాక్షి, అనుప్రియ అండ్ రేచల్. వాళ్ళతో పాటు పోసాని గారు ఎంత ప్రాణం పోసారంటే ఆయన రాజా అనే డైలాగ్తో యూనో ఆంధ్రదేశాన్ని అందరినీ ఒక యూనో బిగ్ ఫ్యాన్స్గా తయారు చేస్తున్నారు. ఆయనతో పాటు ఆలీ గారు, కన్నడలో ఆలీ గారి చేసిన రోలు చిన్న క్యారెక్టర్ అండి, దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్. ఆలీ గారిని నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ టుడే తెలుగు ఇండస్ట్రీకి. ఆలీ గారికి ఉన్న ఫ్యాన్స్ ఏ సూపర్ స్టార్కి ఉండరేమో, ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. నాకు ఐ నో హిమ్
ఫ్రమ్ సీతాకోక ఎంతకుముందు చిన్నప్పటి నుంచి. సో వి ఆల్ లవ్ యూ ఆలీ అండ్ యూ బీన్ ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా. అత్తరికి దారి ఫుల్ మీల్స్ అయితే రేపు రాబోతుందండి డెజర్ట్, రామయ్య వస్తాయని. ఆ సినిమాని కూడా పెద్ద విజయం చేసి ఈ దసరా సంబరాలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ద్వారా బాగా జరుపుకోవాలని ప్రేక్షకులందరినీ ఆశిస్తూ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ my best half, Sirisha's support and my family support, my mom's blessings. వీటన్నిటి ద్వారే మీ ముందు ఇలా ఉండి సినిమా తీయగలుగుతున్నానండి. అండ్ ఐ విష్ టు మేక్ మెనీ మోర్ గుడ్ మూవీస్, ఎంటర్టైనింగ్ మూవీస్. అండ్ ఐ లవ్ దిస్ ఫీల్, ఐ ఈట్ బ్రీత్ స్లీప్ మూవీస్ అండి. సో బిజినెస్లో రామని అడుగుతున్నా కూడా ఐఎమ్ స్టిల్ అలీ గారు కూడా చెప్పినట్టు వీళ్ళ మధ్యన ఉంటేనే ఇంకా ఇలా కొద్ది యంగ్గా కనపడుతున్నాను. అందరూ యంగ్ డైనమిక్ అంటున్నారు కానీ ఐ రియలీ ఎమ్ నాట్ దట్ యంగ్. బట్ సో దిస్ బికాజ్ మీతో మీ మధ్యన ఉండటం వల్ల, మీ మధ్యన అందాలు ఈ నవ్వుల మధ్యన ఉండటం వల్లే. సో దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెల్త్ అండి. సో ప్లీజ్ ఎంజాయ్ ఆల్ దీస్ గుడ్ మూవీస్. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు భాషని, తెలుగు వర్డ్ని కలిపే ఇండస్ట్రీ అని నేను ఎప్పటికీ నమ్ముతాను. వాట్ ఎవర్ ద అవుట్కమ్ ఆఫ్ ద పొలిటికల్ సిచ్యుయేషన్ ఇస్. మామూలుగా శ్రీధర్ కన్నడ సినిమా రీమేక్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు చాలామంది, అంటే ఇంక్లూడింగ్ మీ, ఇంతవరకు కన్నడ రీమేక్ తెలుగులో సక్సెస్ అవ్వలేదు. ఇదేంటి ఇలాంటి సినిమా కన్నడ సినిమా రీమేక్ చేస్తున్నాడు అనుకున్నాము. బట్ సినిమా రిలీజ్ అయిన అంటే ఇది ఒక సెంటిమెంటు, బెంజ్ కారు సినిమా వాళ్ళకి రాదు అని. మరి పవన్ కళ్యాణ్ బెంజ్ కారు కొన్న తర్వాత 2 సూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి. సో ఇది సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే జనరల్గా నాకు విజయవాడ నుంచి ఒక తెలిసిన కుర్రాడు ఉన్నాడు, అతను ఫోన్ చేస్తుంటాడు, సార్ ఇంత ఉద్యమంలో కూడా ఆల్ షోస్ ఫుల్ సార్, ఏదో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ ఉన్నాయి సార్, సినిమా ఏంటో అర్థం కావట్లేదు అన్నాడు. అంటే సినిమా చూడకుండా మామూలుగా బయట టాక్ తోటి. సో ఆల్ ద బెస్ట్ శ్రీధర్ గారు, సురేష్ గారు, ఇలాగే మంచి మంచి కామెడీ సినిమాలు చేయాలని, కామెడీ ఒకటే కాదు మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత బహుశా మోహన్ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు కొడుకుల్ని బాగా ప్రమోట్ చేయాలని చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు. డబ్బులు వస్తాయి కదా తిరిగి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఎనర్జెటిక్ హీరో మనోజ్, ఇద్దరు కాంబినేషన్ చాలా పెద్ద హిట్ ఇచ్చారు వీళ్ళు. అండ్ శ్రీధర్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. Really congratulate him for that. It's come after quite 2 years, taken 2 years gap and come, and it's a very good hit. Congratulations Sridhar and Srisha, and hope you guys make these kind of films many more in coming years. Thank you.